ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినుకోండి. మరి వినుకోండి. ఒకడు నాలాంటోడు ఉన్నాడు. వాడు ప్రతిరోజు దేవుడికి 5:30 లేచి ఉదయాన్నే దండం పెడుతున్నాడు. సో దండం పెడుతున్నాడు, బాగానే ఉంది. దండం పెట్టిన అన్ని రోజులు బాగానే ఉంది. పాపం ఒకరోజు ఆడు 7:30 లేచినాడు, పొరపాటున మర్చిపోయాడు. దేవుడికి దండం పెడితే టైం అయిపోతుంది అనేసి వాడు ఏం చేసాడు, డ్యూటీకి టైం అయిపోతుంది అనేసి స్కూటర్ తీసినాడు. ఆ స్కూటర్ తీగిన దబ్బుని పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోగానే సరే ఆటోకి వెళ్దామని అనుకున్నాడు. ఆ రోజు ఆటోలు స్ట్రైక్. కానీ బస్సు మీద వెళ్తుంటే బస్సులు ఏంటి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే హోటల్లోకి వెళ్ళి టిఫిన్ తిందాం అనేసి అంటే అక్కడ ఆ టిఫిన్ అయిపోయింది. ఇలా వాడికి ఇబ్బందుల మీద ఇబ్బందులు, వేదనల మీద వేదనలు వస్తున్నాయి. సరే ఏంటి ఇలా వస్తున్నాయి అనేసి దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడా, నిన్ను ఒక్కరోజు దండం పెట్టే నాకు నీ ఇబ్బందులు, నీ వేదనలా అనుకుంటే అప్పుడు అన్నాడు, నువ్వు స్కూటర్ మీద వెళ్దాం అనుకున్నావు కదా, అప్పుడు టైర్ పంచర్ అయిపోయినట్లు చేశాను. ఎందుకు తెలుసా? నువ్వు కానీ స్కూటర్ మీద వెళ్తే నీకు యాక్సిడెంట్ అవుతుందని. ఇప్పుడు నేను ఆటోలు దొరకకుండా చేశాను. ఎందుకో తెలుసా? ఆ ఆటో మీద నీకు యాక్సిడెంట్ అవుతుందని. బస్సులు తీసుకుని బస్సుల మీద కూడా నీకు అలాగే ఇస్తామని. ఇప్పుడు నీకు ఫుడ్ తినకుండా ఎందుకు చేస్తాను తెలుసా? అందులో బల్లి పడింది. ఆ బల్లి విషయంకి నీకు మళ్ళీ నువ్వు చచ్చిపోతావు. నేను ఎముడితో వాదించి నిన్ను అలా బతికించాను అంటాడు. దేవుడా, నీకు కృతజ్ఞతలు, నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు. సరే, నాకు పెళ్ళైనప్పుడు నువ్వు ఎందుకు రాలేదు దేవుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే వాడు అంటాడు, నా 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 బాధ ఎవరితో చెప్పుకోను, అందుకే నేను వెళ్ళిపోన్నాను. అందుకే డోంట్ మ్యారేడ్ అనేసి దేవుడు అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడు ఇలా చూస్తూ ఉన్నాడు, ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అని. అందుకే పెళ్లి చేసుకోవద్దురా బాబు 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 బాబు.